ఒక ఐపీఎస్ అధికారి అయిన హోంగార్డుకు ఉండేంత పొగరు కూడా లేకుండా మంచి చేయాలన్న ఒకే ఒక సంకల్పంతో ప్రజల్లో కలిసిపోయి ప్రజల కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. చాలా చోట్ల అనేక సార్లు ట్రాన్స్ఫర్లు అయినా ఏ పొలిటీషియన్ కోసం పనిచేయలేదు. ఎంత పెద్ద అధికారి అయినా తప్పు చేస్తే గల్లా పట్టుకొని బొక్కలో వేసేస్తాడు. పాట్నా ఎస్పీగా ఉన్న సమయంలో ప్రజలకు ఎల్లప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉండేవాడు. తోటి పోలీస్ ఆఫీసర్ ని నడి రోడ్డుపై అందరి ముందు గల్లా పట్టి లాగాడు. స్థానిక వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసి మొరాదాబాద్ ఇన్స్పెక్టర్ సర్జ్ చంద్రను మారువేషంలో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అతని కాలర్ పట్టుకుని డాక్ బంగ్లా చౌక్ పాట్నా వద్ద పోలీస్ వాహనం వద్దకు లాగాడు. అది చూసి జనాలంతా షాక్. అప్పటి నుండి శివదీప్ పాండేపై జనాల్లో కూడా నమ్మకం మొదలైంది. శివదీప్ 2011లో అక్టోబర్ 14న రాష్ట్ర రాజధాని పాట్నాలోని వివిధ ప్రాంతాల్లో వైన్ షాపులపై దాడులు నిర్వహించి 100కు పైగా బైకులను స్వాధీనం చేసుకుని 42 మందిని అదుపులోకి తీసుకున్నాడు. కానీ దానికి ముందు ఓ సంఘటన జరిగింది. ఇద్దరు జులాయి ఎదవలు మద్యం మత్తులో ఓ కాలేజీ అమ్మాయిని వేధించడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలుసుకుని తర్వాత రోజు ఈ దాడులు చేశాడు శివదీప్. దాంతో ఒక రోజు లోపలే చర్యలు తీసుకున్నందుకు కాలేజీ అమ్మాయిలందరూ శివదీప్ దగ్గరకొచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి నుండి శివదీప్ సిటీ మొత్తం శివమణి పంచినట్టు తన నెంబర్ పనిచేశాడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.